మాఫియా విషయంలో రాజమండ్రి నుంచే విచారణ మొదలుపెట్టాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. లిక్కర్ సిండికేట్ వ్యవహారాన్ని తేల్చేయాలన్నారు. టీడీపీ నాయకుల ఆడియో వ్యవహారాల్లో నిజం తేల్చాలని కోరారు. అక్రమంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని మార్గాని భరత్ మండిపడ్డారు. నారా లోకేష్ గారికి వీళ్ళిద్దరికి గనక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఈవీఎం ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఆదిరెడ్డి శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ప్రభుత్వము తాలూకా యాక్షన్ తీసుకోండి. ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ బంధువు, సమీప బంధువు, మాజీ కార్పొరేటర్ వాయిస్ నేరుగా దొరికింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజమండ్రి నియోజకవర్గాన్ని ఆయన వాయిస్ దొరికింది. దీనిపైన మీరు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ వాస్తవాలు కాదా? ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వాయిస్ మాడ్యులేషన్, ఆ వాయిస్ ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ కి పంపించి ఆ వాయిస్ అతందా కాదా ఎందుకు నిర్ధారించారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వీళ్ళిద్దరికి గనక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఈవీఎం ఎమ్మెల్యేని పార్టీ నుంచి